అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూద్దామండి. కుంతు మాధవ స్వామి టెంపుల్ని కూడా పాండవులు అజ్ఞాతవాసం చేసిన ప్లేస్ ఇది. ఈరోజు మనమైతే అక్కడికి వెళ్దాము. మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, నేను సింహాచలం కాంప్లెక్స్ వచ్చేసానండి బస్ స్టాండ్కి. ఇక్కడి నుంచి మనం విజయనగరం బస్సు ఎక్కుదాము. బస్సు ఎక్కి బయలుదేరి వెళ్దాము. ఇకండి మన విజయనగరం బస్సు అయితే వచ్చేసింది. విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ టెంపుల్. 600 సంవత్సరాల పురాతన టెంపుల్ అండి. చాలా బాగుంటుంది ఇది. మనమైతే ఈరోజు అక్కడికి వెళ్దాము. మీరు చూస్తున్నారు కదా, నేను వైజాగ్లో బస్సుకి బయలుదేరిపోయాను కదా. ఇక్కడ పద్మనాభం సెంటర్కి అయితే నేను వచ్చేస్తానండి. అక్కడి నుంచి మనము వెళ్దాము. ఇవ్వండి, మీకు ఏరు చూపిస్తున్నాను కదా, ఇది ప్రత్యేకించి మీకు చూపించాలనుకుంది. దీనికోసం ఒక స్టోరీ ఉంది, అది మీకు నేను చెప్తాను. ఇవ్వండి, మనకి వచ్చేసాము. ఇది పద్మనాభం సెంటర్ అయితే. ఇక్కడ నుంచి చూసారు, మీ బ్యాక్ సైడ్ కొండ కనబడుతుంది కదా, ఆ కొండ మీద టెంపుల్ ఉంది. మనం కూడా అక్కడికి వెళ్ళాలి. ఈ రోడ్డు వేశారు, బాగుంది. ఆ రోడ్డు నుంచి బండి మీద వెళ్ళిపోదాము. మనకు ఒకళ్ళు వస్తున్నారు ఇక్కడ హెల్ప్ చేయడానికి, వాళ్ళ ద్వారా వెళ్దాం. ఓకేనా? ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇది మెట్ల మార్గం అండి. 1292 మెట్లు ఉంటాయండి. ఇది మార్గం ఉన్నట్టు మనం వెళ్ళకపోయాము. ప్రజెంట్ అయితే మనం రోడ్డు మార్గం కొత్తగా వేసారు, దాని నుంచి మనం వెళ్ళిపోదాము. మనం ఏ రూట్ నుంచి అక్కడికి వచ్చాము అదే రూట్ బ్యాక్ సైడ్ నుంచి, సెంటర్ నుంచి తూర్పు సైడ్ వెళ్ళిపోవాలండి. వచ్చే రూట్ అంటే మీకు చూపిస్తున్నాను కదా, అట్టించిన టర్నింగ్ కొట్టి వెళ్దాము. ఇదిగోండి, మనము ఇటు సైడ్ వెళ్తాను, మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ కోనేరు ఉందండి, ఎండిపోయి ఉంది. స్వామివారిది కోనేరు ఇది. ఇక్కడ నుంచి మనం కొండ మీదకి వెళ్దాము. అయితే స్వామివారు వెళ్ళడానికి ఇక కారణం ఏంటంటే, మన పాండవులు వనవాసం తర్వాత అజ్ఞాతవాసం 1 సంవత్సరం చెయ్యాలి కదా. ఆ టైంలో శ్రీకృష్ణుడి సహాయం కోరారట. మాకు ఎలాగైనా సహాయం చేయమని అడిగారంట. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను ముల్లోకాలు తిరగాలి, మీ దగ్గరే ఉంటే నాకు అవ్వదు. అందుకోసం ఈ కొండ చివరి భాగంలోని నా సంబంధించినవి శంకు చక్ర అనంతుడు లక్ష్మీదేవి ఉంటారు, అక్కడ మీరు పూజించి నన్ను స్మరిస్తూ మీ అజ్ఞాతవాసం పూర్తి చేయండి అని చెప్పేసి స్వామివారు చెప్పడం జరిగిందంట. అప్పుడు అక్కడే స్మరిస్తూ స్వామివారు అక్కడ అజ్ఞాతవాదం పూర్తి చేశారట. మీకు ఏరు కనిపిస్తుంది కదా కింద, ఏరుకు సంబంధించింది మీకు పైన చూపిస్తానండి. ఒక గృహం ఉంది, ఆ గృహంలోంచి స్వామి పాండవులు ఆ గృహలోంచి కిందకి వచ్చి ఆ నదిలోని స్నానంలో ఆచరించి తర్వాత కొండపైకి వెళ్ళి స్వామిని పూజించుకొని ఉండేవారంట. ఇదేంటి ఆ కొండ మీదకి వెళ్తున్నాం కదా. ప్రజెంట్ అయితే మీరు చూడండి వే ఎంత బాగుందో, చాలా హైట్లో ఉంటుందండి. ఇక మీరు చూసినా కదా, ఇదంతా మెట్ల మార్గము. ఇక్కడి నుంచి మనము పైకి వెళ్దాము. మీరు చూడండి మెట్లు ఎలా ఉన్నాయో. ఇగండి కొండ మీదకి అయితే వచ్చేసాం మనమైతే వచ్చేసామండి. ఇవ్వండి ఇవన్నీ మెట్లు, రోడ్డు మార్గం ఇంతవరకు వేసారు. ఇక్కడ నుంచి ఆగిపోయాము. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళి దేవుడి దర్శించుకున్నాము. ఓకేనా? చూసారు కదా మెట్ల మార్గము ఎలాగుందో, చాలా కష్టమేంటి. అవి ఎక్కడం నిలువుగా ఉన్నాయి. 1292 మెట్లు అండి. స్టెప్స్ ఎక్కడం చాలా కష్టం. ఇగో ఇక్కడ వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. ఇక్కడ నుంచి కూడా వర్క్ చేసేస్తారు. పైకి వెళ్దాము. ఇగోండి ఎంట్రన్స్ లోనే స్వామివారి నామాలు ఉన్నాయి. ఎంత రాయ, కొంచెం కాలు వెలిగినా సరే చాలా ప్రమాదము. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మనమైతే ఇగో వచ్చేసాం. ఇగో టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక చూసారు కదా. గృహ ఇక్కడ ఇది పాండవులు వనవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసంలోని ఇక్కడే ఉన్నారంట. అయితే ఈ గృహలో నుంచి వెళ్ళి ఆ కిందనున్న ఏరు ఉందండి, ఆ ఏటి దగ్గర నుంచి తానుమది చేసుకొని మళ్ళా వచ్చి ఇక్కడే ఉండేవారంట. అది ఈ గృహ, ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది. అదే చూస్తున్నారు కదండి, గృహను బాగా అబ్జర్వ్ చేయండి. లోపల నుంచి గాలితో తొక్కి ఎగురుతుందండి. ఎలా వస్తుందో మనకు తెలియదు, మేము అబ్జర్వ్ చేసాం అది. అయితే మేము కొండ మీదకి వెళ్ళేసరికి పంతులు గారు లేరు, కిందన ఉన్నారు. అందువల్ల ఎవరు లేరండి. అయితే గుడి మొత్తం అంతా నేను చూపించేస్తాను, మీకు చూసేయండి. ఓకేనా? ఇగోండి ఎంట్రన్స్లో గంట స్తంభం ఉంది. వర్క్ అయితే జరుగుతుంది. కొంచెం తలుపులన్నీ వేసున్నాయి. నేను స్వామివారిని చేయలేదు కనుక ఫొటోస్ పెట్టాను. ఇగోండి కొండ కింద చూసారా ఎలా కనబడుతుందో, చూసారు కదా మొత్తం అంతానా. చాలా బాగుందండి. ఇది రెడీ అయిపోతే ఇంకా సూపర్ అండి. ఇంకా భక్తులు అయితే ఖాళీ ఉండదు. దీపారాధన టెంపుల్ లోపలికి వెళ్దామండి మనం. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అంతా కూడా మొత్తం రాతి పలకలతోనే తయారయ్యిందండి గుడి. ఇక లోపలంతా రాటి కట్టడం అండి. డిజైనింగ్ అంతా రాయే. వర్క్ అయితే జరుగుతుంది టెంపుల్ది.
పంతులు గారు అయితే ప్రజెంట్ అయితే లేరు, మరి వస్తారేమో చూడాలి. చూడండి కింద కూడా రాయేనండి మొత్తం అంతా. లాక్ చేసి ఉంది. భక్తులు ఎవరు వచ్చినా ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి లాక్ చేసి ఉంది. అయితే నేను ఫోటో రూపంలో పెట్టానండి, స్వామివారిని దర్శించుకోండి. అయితే ఇప్పుడు మనము కిందన ఉన్న టెంపుల్ అండి, కుంతి మాధవ స్వామి టెంపుల్కి అయితే మనం వచ్చేసాము. అగోండి ఆలయం ఎంట్రన్స్ ప్రాంగణం అంతా చాలా చక్కగా ఉంది. అంతా రాతి కట్టడమేనండి, పురాతన టెంపుల్ అవడంతో. అయితే ఈ టెంపుల్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే, పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నటప్పుడే అండి ఈ కుంతీదేవి తీర్థయాత్రలకి బయలుదేరారంట. అయితే కాశీ, ప్రయోగ, రామేశ్వరము, పిఠాపురము, పద్మనాభము ఇది 5వదండి. యాత్రలన్నీ తిరిగి ఇక్కడ 5వ దానికి కుంతీదేవి సందర్శించిన ఊర్లో అన్ని ఏరియాలో కూడా ఆ స్వామివారిని ప్రతిష్ఠించారంట. అయితే ఇక్కడ మట్టుకు శ్రీకృష్ణుడు మేనల్లుడు కోరిక మేరకు ఆమె కుంతీదేవి పేరు ముందు పెట్టారండి. పెట్టి కుంతి మాధవ స్వామిగా పిలుస్తున్నారు. మీరు చూస్తున్న టెంపుల్ అదేనండి, చాలా బాగుంటుంది. ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. గర్భగుడి కూడా ఎంత చక్కగా ఉంది, అంత చక్కగా ఉంది. మనకి పర్మిషన్ ఇచ్చారు చక్కగా తీసుకోవడానికి అవకాశం. మీరు చూడండి. ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. నా పేరు పాణగపల్లి సీతారామాంజనేయ స్వామి. శ్రీ 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 అనంతపద్మనాభ స్వామి వారు విశాఖ జిల్లా పద్మనాభం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అనంతపద్మనాభ స్వామి వారు పాండవుల అజ్ఞాతవాస కాలంలో వెలిసిన స్వామి. పాండవులు అరణ్యవాసం అనంతరం అజ్ఞాతవాస కాలం ఈ పర్వతం పైన కొంతకాలం ఉన్నారు. ఆ అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఎవరికంటే కనిపించినా మళ్ళా అరణ్యవాసము అజ్ఞాతవాసము చెయ్యాలి. అందుచేత ఆ స్వామిని శ్రీకృష్ణ పరమాత్మని పాండవులు ప్రార్థించగా వారు రాగానే, స్వామి మీరు ఇక్కడ ఉండాలి, మా అరణ్యవాస కార్యక్రమాన్ని జయప్రదం చేయించినట్లే మా అజ్ఞాతవాస కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించవలసిందని శ్రీకృష్ణుడిని పాండవులు ప్రార్థిస్తే, నేనంటే ఇక్కడ ఉండడం అవుతూ లోక కళ్యాణార్థం అంతా చూసుకోవలసిన వాడిని, నా చిరునాలు పెట్టేసి వెళ్తా అని చెప్పేసి కొండ శిఖరం పైన వ్యక్త అవ్యక్తగా కనిపించిన ఆకారాల్లో శంకు, చక్రము, అనంతుడు, లక్ష్మీదేవిని పెడుతూ, నాకు అనంతుడైన వాడు ఇష్టమైన వాడు, ఈయనకి భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉంది. ఆ వ్రతం మీరు చేసుకోండి, విజయం పొందుతారనేసి శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పగా, భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నారు పాండవులు. అనంత వ్రతం చేసుకున్న కొద్ది రోజులకి, 4 రోజులు తిరగకుండానే విజయదశమి నాటికి విజయం చేకూరింది. ఆ రోజే విజయదశమి అని పేరు వచ్చింది. ఈ స్వామి కుంతి మాధవ స్వామి. పాండవుల తల్లి కుంతీదేవి కొడుకుల అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయిన బాధతో తీర్థయాత్రలకు వెళ్ళింది 5 క్షేత్రాలు కుంతీదేవి. కాశీ, ప్రయాగ, రామేశ్వరం, పిఠాపురం, పద్మనాభం. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క మాధవుడిని ప్రతిష్ఠింప చేసుకొచ్చింది కుంతీదేవి. కాశీలో బిందు మాధవ స్వామిని, ప్రయాగలో వేణుమాధవ స్వామిని, రామేశ్వరంలో సేతుమాధవ స్వామిని, పిఠాపుల సుందర మాధవ స్వామిని, ఇక్కడ కుంతి మాధవుని అని పంచమాధవుని ప్రతిష్ఠింప చేసింది. ఇదే ఆఖరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు మేనత్త పేరు ముందు వచ్చింది కుంతి అని, మాధవ స్వామి అని స్వామి పేరు కుంతి మాధవ స్వామి అంటారు. వారు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి విజయనగరం రాజ్యం ఏర్పడిన తర్వాత మహారాజు గారి కల్లో స్వామి కనిపించి, ఫలానప్పుడే విజయన దేవాలయం నిర్మాణం చేయవలసిందని కోరగా, అప్పుడు విజయనగర మహారాజులు వచ్చి ఈ పర్వతం పైన శంకుచక్ర నామాలు అరణ్యంలో ఉన్న స్వామిని చూసి అప్పుడు దేవాలయ నిర్మాణం చేశారు. సుమారుగా 600 సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణం జరిగింది. అలాగే పలుక్కి పద్మనాభ స్వామి అంటారు. అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వివాహం కాని వారి వివాహం అవడం, సంతానం లేని వారి సంతానం కలగడం, నాగదోషం ఉంటే పరిహారం అవడం, విద్యాబుద్ధి, వ్యాపార బుద్ధి, ఉద్యోగ బుద్ధి, పాడి పంట బుద్ధి కూడా స్వామి మంచి నిదర్శనం. పలుక్కి పద్మనాభ స్వామి అంటారు. అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగే స్వామివారికి సంవత్సరానికి పెద్దోత్సవాలు 4 జరుగుతాయి. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి జయంతోత్సవం, కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య నాడు దీపోత్సవం అని
కొండమెట్లు ప్రారంభంలో అయితే కొండ శిఖరం వరకు కూడా తైల దీపోత్సవం అనే కార్యక్రమం. అలాగే పాల్గొన శుద్ధ ఏకాదశికి స్వామివారి కళ్యాణోత్సవం, కళ్యాణం అయిన 3వ రోజుకి స్వామివారికి తెప్పోత్సవం, 4వ రోజుకి స్వామివారి రథోత్సవం, 5వ రోజుకి చక్ర స్నానము, 6వ రోజు శ్రీ పుష్పాంజలి కార్యక్రమం జరుగుతాయి. పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. అలాగే చిన్న ఉత్సవాలు అంటారా, ముక్కోటి ఏకాదశి, గోదా కళ్యాణం, పవిత్రోత్సవాలు, నవనీతోత్సవాలు, తులసి పూజలు, చందనోత్సవాలు, ఇవన్నీ చిన్న చిన్న ఉత్సవాలుగా జరుగుతుంటాయి. అలాగే పద్మనాభస్వామి దేవాలయం విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అలాగే విజయనగరం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పద్మనాభస్వామి దేవాలయం కలదు. అలాగే సింహాచలం నుంచి కూడా 30 కిలోమీటర్ల దూరంలో పద్మనాభస్వామి దేవాలయం కలదు. బస్సు సౌకర్యాలు కూడా ఈ వీటి నుంచి ఏర్పడ్డాయి. చూసారు కదండి టెంపుల్ మొత్తంని. ఓకే, మాకు అయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మాకైతే సపోర్ట్ ఇవ్వండి. మేము చాలా దూరాలలో వీడియోలు తీస్తున్నాను. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ.